రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి సంబంధించిన 9వ వార్డుకు సమస్యలు, రోడ్డు భాగంలో అంటే ప్రయాణికులు కావచ్చు, బైక్ పైన వస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు కట్టుకొని పడే కాబట్టి మరి ఈ సమస్యను కాలువ మూర్ల పడగొట్టి అటు ఇటు లేకుంటే సన్నగా కలుపుకొచ్చి ముఖాలు ఇరిగిపోయింది పాపం. చెప్పమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నా? ఇంకా అయిపోయాలి. ఏమైంది? పైపా లోపలికి చేసి అయిపోయాలి. పడ్డారండి చాలా ఇబ్బంది అవుతుంది. పైపు వేసుకొని దీన్ని సరైన మార్గంలో పెట్టండి. ఇది అందరికి అనుకూలమైన ప్లేస్. కరెంటు బిల్లు బంద్ పట్టుకుందామంటే ఈ నింపదర్ లైట్లు బంద్ చేసిరి, ఎటువో రాకుండా ప్రజా నిజం ప్రజలకు ప్రత్యేకంగా న్యాయం అంటున్నా. చెప్పమ్మా. తోలుకపోతే మండలం వస్తా, నడవరాదు. అటోకైనా పైసలు కట్టుకొని వస్తా, మండలం వస్తా, మాట్లాడతా. ఏం మాట్లాడతావు? ఏ వాడకే కానీ వాడకు కరెంట్ లేదు. పొద్దుంటే చెట్లు బిట్లు ఎట్టున్నదే అందులో పాములు కానీ ఏమన్నా కానీ ఇంటనే ఉంటామా? ఇంటికి బయటకు రామా? నువ్వు రావా? బయటకు వస్తాం. ఇది రోడే అంటారా? చిన్న పిల్లలు నడుస్తుంటే కూడా ఇక్కడ ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే ఇల్లు అట్టి పడమంటావా? గంభీరావుపేట మండల కేంద్రంలోని సమస్యలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అటువంటి సమస్యలు మరి ఇక్కడ ఈ నిజంగా ఆచరణలోకి రావాలి కదా. గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో ప్రజలను రెచ్చగొట్టే మార్గంలో, ప్రజలను చిచ్చు పెట్టే మార్గంలో అధికారులు అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి కొంతమంది స్వార్థపరులు అలాంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అనేది మభ్య పెడుతున్నారు. మరి నిజమైన సమస్యలు ఇక్కడ ఈ గల్లీలో, ఈ వాడలో, ఈ జిల్లాలో, ఈ మండల కేంద్రంలో కనబడతలేవా? ప్రభుత్వ అధికారులకు వెంటనే స్పందించి ఈ ఇట్టి సమస్యపై వెంటనే పరిష్కరించి ఇటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని కూడా వేడుకుంటున్నాం. చూస్తున్న మరింత సమాచారంతో జై తెలంగాణ, జై జై